ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పాస్తా. ముందుగా పాస్తాలో ఒక గిన్నెలో తీసుకొని ఆనియన్స్, మిర్చి తరిగేసుకున్నాను ఫస్టే. ఆ స్టవ్ మీద అదే గిన్నెలో వాటర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోయి అంత గిన్నెలో అతుక్కుంటుంది అన్నమాట. సో 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. తరువాత మగ్గించుకోవడానికి మీకు ఎంత ఆయిల్ కావాలో ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత శనగపప్పు, కర్రీ లీవ్స్ అన్నీ వేసుకొని తర్వాత ఆ మిర్చి, ఆనియన్స్ అవి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అందులో ఉప్పు కాస్తంత, పసుపు, తర్వాత కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కారం తినలేని వాళ్ళు తక్కువ వేసుకోండి. తర్వాత గరం మసాలా వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని పాస్తా వేసేసుకోవడమే. ఉడికిన పాస్తాలు ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న పాస్తా